ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క అక్క అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంది నా బిర్యానీ ఇట్ట కుదిరినదే? ఆ మధ్య బిర్యానీ చేసినప్పుడు పక్కింటి ఆయన అంటా ఉండేవాడు, ఏమియా మీరు వాసనతోనే మమ్మల్ని చంపేసేటట్టున్నారే, ఆ వాసన ఎట్టా వస్తా ఉండదంటే ఆ బిర్యానీ ఒక్క ముద్ద తిని చచ్చిపోతే బాగుంటుంది అనేవాడు తెలుసా. అతను అన్నదాంట్లో తప్పేం లేదు, స్మెల్ అయితే అదిరిపోతుంది. రైస్ చూసినావా, పొడి పొడిగా ఎంత బాగా ఉడికినాదో. అవును, అన్నమే ఇట్ట ఉడుకుంటే ముక్క ఎట్ట ఉడుకుండాలి. అన్నా చూస్తావా, చికెన్ ముక్క హల్వా ముక్క మాదిరి ఎట్టా ఉండదు. అవునరా, ఏమంతా చూస్తూ ఉండవు, తింటావా? అరే లాగేస్తూ ఉండదు. మేము వండిన బిర్యానీ నువ్వెందుకు తింటావు లేత? అన్నా నువ్వు తింటావా? ఇంత కమ్మని బిర్యానీ అడక్కపోయినా తింటారు. నువ్వు అడిగాక అసలు తినకుండా ఎలా ఉంటాను? పెట్టు పెట్టు. పట్టు. నీకేనా? ఈ ముద్దకైనా మా ఎత్త నోట్లోకి పోయే అదృష్టం ఉండదో లేదో. పెట్టు. తిను. ఇదిగో పట్టు, నిన్నే పట్టు. రేయ్, నాకు చెప్పకుండా బిర్యానీ చేసుకుని తింటున్నారేంట్రా మీరు? తినద్దని ఊరు చెప్పినారా? కూర్చో. బాబా త్వరగా పెట్టు. ఇప్పుడే కడుపు నిండా అన్నం తిన్నా కానీ మళ్ళీ ఆకలేస్తుందిరా. పెట్టు. అత్త ఏంది, ఏం చేసినా తినవా? అంత కోపం ఎందుకు అత్త? ప్లీజ్ అత్త తిను. తినత్తా ప్లీజ్ అత్తా, తినత్తా. చూస్తారేంట్రా? సూపర్ గా చేశాడత్తా, అదిరిపోయింది. అత్త ప్లీజ్ అత్త. ప్లీజ్ అత్తా, తినత్తా. అత్త ప్లీజ్ అత్త. అంత కోపం ఎందుకు అత్త? ప్లీజ్ అత్త, నువ్వు తినకపోతే నేను తిన్ను. తింటానులే కానీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంతసేపు ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? అయినా ఇంత బాగా చేసినవేంద్రా? మరి నీ అల్లుడు అనుకుంటే ఏమనుకుంటావు? తిను. దా తినరా నాన్న. నీ చేతితో తింటే నిజంగా బిర్యానీ సూపర్ ఉండదత్త. చాలు ఇదిగో. వీడు పెద్ద అపరిచితుల్లా ఉన్నాడే. బయటేమో మందు తాగి మనుషుల్ని కొడతాడు, ఇక్కడేమో అత్తని అమ్మలా చూసుకుంటున్నాడు. వీడి క్యారెక్టర్ ఏంటో క్లారిటీ రావట్లేదే. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పిన మరుక్షణమే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం మొదలైపోయింది సార్. త్వరగా పని జరిగిపోవాలి. అందరిలో అవమానపడ్డ ఆ కృష్ణంరాజు మొహాన్ని నేను చూడాలి. ఈ పని మీకోసం కాదు సార్, నా కోసం చేస్తాను. లేవరా, లే. తప్పు చేసింది చాలక నా ఇంటికొచ్చి నన్నే వంచాలని చూస్తావా? నన్ను అవమానించి నడి రోడ్డులో నన్ను కొట్టి చిట్టినందుకు వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకోవాలనుకుంటున్నప్పుడు మీరు కలిశారు.
వాళ్ళతో తేల్చుకోవాల్సిన లెక్కలు మీవి మీకుంటే నావి నాకున్నాయి. ఇద్దరికీ కావాల్సింది ఆ కృష్ణంరాజు పతనమే. అలాంటప్పుడు ఆలస్యం చేయడం ఎందుకు? ఆలస్యం అవుతుందని మీరనుకుంటున్నారా? రేపే ముహూర్తం పెట్టేశాను. ఆ కృష్ణరాజు షాప్ తెరవడమే ఆలస్యం. తర్వాత జరగాల్సింది జరిగిపోతోంది. నువ్వు అక్కడ లేవు, మరెలా చేయగలుగుతావు? నేనెక్కడ లేకపోయినా నాకు తోడుగా నాకొకడక్కడున్నాడు. ఒకళ్ళకిద్దరం. మా ఇద్దరికి కావాల్సింది కూడా మీరు కోరుకున్నదే. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. రేపు ఉదయాన్నే గుడ్ న్యూస్ వింటారు. అమ్మా, ఏంటమ్మా నువ్వు? అన్నయ్య ఫోటో చూడగానే కన్నీటి గట్టెత్తేస్తావు. అన్నయ్య మన మధ్య మనతోనే ఉన్నాడు. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూస్తూ తట్టుకోగలడా చెప్పు? వాడున్నప్పుడు గొప్పగా బతక్కపోయినా గుట్టుగా 4 గోడల మధ్య గౌరవంగానే బతికేవాళ్ళమమ్మా. మీ అన్నయ్య పోయాక అన్నీ కోల్పోయాము. ఆఖరికి మన ఇంటిని కూడా వదిలేసి వచ్చి పరాయి పంచన చేరాము. పరాయి వాళ్ళేంటమ్మా? కృష్ణంరాజు గారు ఎప్పుడూ మనల్ని పరాయి వాళ్ళలాగా చూడలేదు, చూడరు కూడా. మన ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన నాకు లేదనుకుంటున్నావా? నీ ఆరోగ్యం కాస్త స్థిరపడ్డాక అలాగే వెళ్దాం. నువ్వు బాధపడకు. సర్లే, నా బాధ నా జబ్బు 2 కాటికి చేరే వరకు తగ్గేవి కావులే కాని ఆ ప్రసాదం రెడీ అయిందేమో పోయి చూడు. ఇంకోసారి అలా మాట్లాడకమ్మా ప్లీజ్. అన్నయ్య లేడన్న బాధను పోగొట్టుకోవడమే కానీ మీకే బాధలు కష్టాలు రాకుండా చూసుకునే బాధ్యత మాత్రం నాదమ్మా. నువ్వు ఆ మాట నాకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? నువ్వే కనుక లేకపోయి ఉంటే వాడిపోయాక మా బ్రతుకులు రోడ్డున పడేవని నాకు తెలియదా ఏంటి? సర్లే, నా మాటలకేం గానీ వెళ్ళి నువ్వు జరగాల్సినవి చూడుపో. పో వెళ్ళు. ఆ